ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే నా క్రెడిట్ నాకు ఇవ్వండి, నా క్రెడిట్ నాకు ఇవ్వండి అని అడుగుతున్నాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ అంతా నాదే అంటున్నారు కదా, ఏంటంటారు? ఆయన క్రెడిట్ ఆయనకి ఇచ్చేయచ్చు కదా మరి. ఇప్పుడు నీ క్రెడిట్ అంటే 2019 నుంచి 24 దాకా ఆ క్రెడిట్ ఇవ్వమంటావా, లేకపోతే 24 నుంచి 26 దాకా రాష్ట్రంలో ఉన్నదానికి క్రెడిట్ ఇవ్వమంటావా, లేని వాటికి క్రెడిట్ ఇవ్వమంటావా? నువ్వు చెప్పు. ఇప్పుడు నువ్వు బాబాయ్ కేసు ఒకటి, కోడికెత్తి కేసు ఒకటి, గులకరాయి కేసు ఒకటి, కల్తీ మద్యం కేసు ఒకటి, లడ్డూలు పందికు కలపడం కానీ ఇంకా చాలా రకాల కలిపి ఆవు అదేదో తింటే ఇలాగే వచ్చిద్ది అని చెప్పి మాట్లాడడం కానీ, అన్నమయ్య డ్యామ్ కూల్చేయటం కానీ, పోలవరం పెండింగ్లో పెట్టడం కానీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోవటం కానీ, డిఎస్సి ఒక్క పోస్ట్ కూడా ఇవ్వకపోవటం కానీ, ఇంకెన్ని చెప్పాలి ఇంకా? ఆయన భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ అడుగుతుంటే ఆయన చైన్ లిస్ట్ చెబుతారు ఏంటండి మీరు అసలు? భోగాపురం ఎయిర్పోర్ట్ 2019 ఫిబ్రవరి 14వ తారీఖున దానికి ఎవరు కొబ్బరికాయ కొట్టారు, 2026 ఆగస్టు 1 తారీఖున ఎవరు ఓపెన్ చేశారు అనేది అందరికీ తెలుసు. నరసమ్మని అడుగురా చెప్తారు. నరసాయమ్మ ఆమె చేత చెప్పి ఒకసారి కట్టింది నేనే అని చెప్పి ఆమె చెప్పింది డైరెక్ట్గా. ఆ రోజు నేనే అన్నాను, మా ఊరికి ఎర్ర బస్సు కూడా రాదు సార్, మాకెందుకు, మేము ఇయ్యం, అసలు మా భూములు మేమైతే బాబు గారికి ఇయ్యము అని చెప్పి ఆ రోజు ఆమె చేత చెప్పించింది నువ్వే కదా. ఆ క్రెడిట్ నీకు ఇస్తాం కానీ భోగాపురం ఎయిర్పోర్టు, అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఈరోజు హైదరాబాద్ని తలదన్నే విధంగా డెవలప్మెంట్ అవుతా ఇంక ఈ ఒక్కదంతా ఆగదు. నెక్స్ట్ ఇంకా నెల్లూరు దగదర్తి ఉంది, కుప్పం ఉంది, అలాగే గుంటూరు పొన్నికల్లు పక్కన రావెల్లో ఉంది, ఇంకా ఉన్నాయి. దాదాపుగా 7 ఎయిర్పోర్ట్లు పెండింగ్లో ఉన్నాయి. పోలవరం పెండింగ్లో ఉంది, 2027 మార్చి 30వ తారీఖుల్లో అయిపోతుంది. ఆ క్రెడిట్ నాదే అని చెప్పి నిన్నే పోస్ట్ వేశారంట ఆయన. మీరేంటండి అసలు ఎలా మాట్లాడతారు? కనీసం ఇది ఇప్పుడు ఎన్టీఆర్ మెడికల్ యూనివర్సిటీ విజయవాడ దగ్గర ఉంది, అక్కడ వైఎస్ఆర్లో ఇంకా 6 ఎన్టీఆర్లో 6 ఉంటాయి కాబట్టి 6 ఇచ్చి ఇక్కడ ఎన్టీ అనేది తీసేసి వైఎస్ అని పెట్టుకున్నారు. ఇలా పేర్లు మార్చుకోవటం తప్ప నువ్వు కానీ మీ అయ్య కానీ చేసింది ఏమీ లేదు. కాదండి, ఆయన అడుగుతుంది పోలవరం క్రెడిట్ కూడా నాకు ఇచ్చేయండి అంటున్నాడు. మరి ఆయన నేను అడుగుతున్నాడు, పోలవరం పూర్తి చేసిన ఘనత కూడా మాదే. ఇంకా 11 సీట్లు ఇచ్చినా కూడా ఇంకా సిగ్గు లేకుండా ఇలా మాట్లాడుతున్నావు అంటే బొబ్బట్లు, అప్పడాలు, పచ్చళ్ళు ఈ మాటలు మాట్లాడింది ఎవరు? పోలవరం వెరీ కాంప్లికేటెడ్, అసలు నాకే అర్థం కాలేదంటే ఇంకేమీ అర్థం కాదు, మా వల్ల కాదు అని చెప్పారు. బుల్లెట్ దిగిందా లేదా అని చెప్పి మాట్లాడాడు. ఈరోజు ఏం మాట్లాడతారు? కనపట్టలేదు కదండి. మధ్య ఆయన గురించి వదిలేండి. అనిల్ కుమార్ యాదవ్ ఏదో మాట్లాడాడు ఆ రోజు అసెంబ్లీలో, ఈ రోజు కనపట్టలేదు కదా, ఎందుకు అతని గురించి? కనపడకుండా ఆ రోజు అతను మాట్లాడిన మాటలు మేము ఎట్లా మర్చిపోతామండి? నర్సరాపేట పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్ దగ్గరికి వెళ్ళి మేసం తిప్పి పల్నాడులో గెలుస్తాము అని చెప్పాడు. ఎవరు గెలిచారు? పల్నాడు ఎంపీగా పోటీ చేశాడు, ఎవరు గెలిచారు? కృష్ణదేవరాయలు కదా. ఆవేశంలో చెప్పుంటాడు. వాళ్ళ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వై నాట్ 175 అని చెప్పి మాట్లాడారు. ఏమైంది చివరికి? వాళ్ళు చేసిన అభివృద్ధి ఏందో ప్రజలందరికీ తెలిసి వాళ్ళకి సరైన బుద్ధి చెప్పిన వాళ్ళు వదిలిన బాణమే వాళ్ళకి గుచ్చుకున్న తర్వాత ఇంకేం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కావట్లే. సీతారామరాజు లాంటి ఇంకొక మరి అతను ఎవరో కానీ వైజాగ్లో ఎయిర్పోర్ట్ తీశారు, ఇంక వైజాగ్లో పిల్లని ఎవరు ఎత్తారని చెప్పి ఒకటి మాట. అంటే ఎయిర్పోర్ట్ లేకపోతే ఇప్పుడు ఎక్కడండి? అది ఎయిర్పోర్ట్ కట్టిందే ఉత్తరాంధ్రలో కదా, అంటే ఎయిర్పోర్ట్ లేకపోతే పిల్లనేరు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? అది కాదు, ఒక మాట ఏంటంటే కనుక, సరే అవన్నీ ఒక ఎత్తు.
ఇది సిదిరప్పలరాజు పాపం, సిదిరప్పలరాజు కొడుకు కూడా బతికించడానికి చేత్తో పంపు నొక్కి మరి కాపాడటానికి ట్రై చేస్తారు. పంపు జస్ట్ పంపు నొక్కి, సారీ ఆయన ఆయన మాట్లాడింది నాకు వచ్చింది, సిపిఆర్ చేసి మరి కాపాడటానికి చూశారంట. అయినా సరే అతను అరెస్ట్ చేశారంట. చిన్నపిల్లాడి మీద కేసు పెట్టడం ఏంటంటే, గుద్దిన తర్వాత చావు బతుకుల్లో ఉంటే కనీసం హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళ, చనిపోయిన తర్వాత ఇంటికి వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఏం మాట్లాడారు? 1,00,000 రూపాయలు ఇస్తాము, మీ కోళ్ళు వచ్చి మా ఇంట్లో పని చేయాలి అని చెప్పి మాట్లాడిన మాటలు నిజంగా మాకే చాలా కోపం వచ్చింది. అలాంటి మాటలు మాట్లాడిన వ్యక్తి ఏం చేయాలి చెప్పండి? అతను వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా సిదిరి అప్పలరాజు కావచ్చు, భూమన్న కరుణాకర్ రెడ్డి కావచ్చు, తమ్మినేని సీతారాం కావచ్చు, అలాగే గుంటూరు 1 టౌన్ మాజీ ఎమ్మెల్యే ముస్తఫా వాళ్ళ కొడుకు కిడ్నాపులు చేసి ముస్తఫాని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదే చెబుతుంది, బీసీ నేతల మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని చూస్తుంది కూటమి ప్రభుత్వం. తప్పుడు కేసులు ఏవి పెట్టలా. తప్పుడు కేసులు అనే మాట కనుక మీకు వచ్చినట్టయితే ఈరోజు ఒక్కళ్ళు కూడా బయట ఉండేవాళ్ళు కాదు. మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద దాడి చేసింది మీరు కాదా? బాబు గారి ఇంటి మీద దాడి చేసింది మీరు కాదా? ఓకే అండి, ఇప్పుడు వాళ్ళు అంటుంది ఏంటంటే గనక విరూపాక్ష ఎమ్మెల్యే అమాయకుడు, అతను ఏం చేయలేదు. వైసీపీ సోషల్ మీడియా అంటుంది. అలాగే చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారు, తన భార్య బట్టలు తనే చించి తప్పుడు కేసు పెట్టి ఇరికించారు అంటున్నారు. మరి ఆధారాలతో సహా వీడియోస్తో సహా ఉన్నాయి. అతను మాట్లాడిన మాటలు మహిళల్ని వాళ్ళు ఎన్ని రకాలుగా బూతులు తిట్టిన తర్వాత నాకు ఒకసారిగా పోలీసుల బట్టలు ఉడదీస్తా అంతాను అంటే ఇక నా వల్ల కాక నేను మాట్లాడాను. కానీ అప్పటికి ఏమన్నా మారారా? విరూపాక్ష ఏం మాట్లాడారా అండి? అసలు నోటికొచ్చిన బండ బూతులు తిట్టాడు. మొత్తం శిక్ష పడిన తర్వాత నా తెలిసి ములాఖత్ అని చెప్పి వస్తాడేమో చూడండి, తిట్టాడు. ఏంది ఇప్పుడు? వామ్మో, ఇక దానికి ఇక దండం పెట్టాలండి. వాళ్ళ పార్టీలో ఉన్న అందరికీ రౌడీ షీటర్లు ఈ రకంగా చేసే వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ ఉంటుంటే ఇంకేం లేదు. ఒకటి తక్కువైంది అనే డైలాగు పుష్పలో మేము విన్నాము, అదే డైలాగు రిపీట్ అయిద్ది అని చెప్పి మాకైతే అర్థమైంది. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అనుకుందామండి. ఏంది, జోగి రమేష్ కుటుంబ సభ్యుల మీద టీడీపీ నాయకుల ఒత్తిడితోటి గృహహింస చట్టం కేసు పెట్టారంట. ఇది వాస్తవం? ఊరు పెట్టాల్సిన అవసరం లేదు, నీ కోళ్లే చెప్పింది కదా నాయన. ఎందుకు రారే? ఆ పిల్ల జీవితం నాశనం చేశారు కదరా. పైగా హిందువును అని చెప్పుకుంటా మొన్న కొడాల నానిగాడు మెడలో వేసుకుంటాడు కదా. మీరు క్లియర్గా చూడండి, అందులో మత మార్పిడి తీసుకునే యేసుక్రీస్తుకు సంబంధించి సిలువ ఒకటి వేసుకుని ఎందుకు ఈ నాటకాలు ఎందుకు? వాడు వల్లభనేని వంశీగాడు కూడా వాడు హిందువే కదా. అంటే మతం మారితేనే వాళ్ళ పార్టీలో రెడ్లు కానీ కమ్మ కానీ కాపు కానీ మొన్న చనిపోయిన తర్వాత ముద్రగడకి కూడా హిందూ సాంప్రదాయం ప్రకారం చేయకుండా అన్నీ కూడా ఏంది దరిద్రాలు ఏంది? ఓకే, ఏంటి అంబటి రాంబాబు గారు ఛాలెంజ్ చేస్తున్నారు కదా, పెమ్మసానిని అరెస్ట్ చేయకుండా వదిలిపెట్టను, ఇది నా ఇంటి గౌరవానికి సంబంధించింది, నా ఇంటి తలుపులు బాగా కొట్టారు, పెమ్మసానిని వదలను అంటున్నాడు కదా. మరి సరే, నువ్వు బాబా గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడినందుకే మొత్తం బాలలింగారు. ఈసారి కనుక ఇంకోసారి మా ఎంపీ గారి గురించి ఎందుకు మాట్లాడితే పెమ్మసాని గారి గురించి నువ్వు అట్లా మాట్లాడుతున్నావు? అరే, శంకర్ విలాస్ బ్రిడ్జి కావచ్చు, గుంటూరులో అసలు మీరు ఏం అభివృద్ధి చేస్తే మాకెందుకండి? ఏం కావాలి? మా ఇల్లు బాగా కొట్టారు అంటే నోటికి వచ్చినట్టు బండబూతులు తిడతా ఉంటే నీ మీద ఆ రోజు చేయబడల. అదొకటి గుర్తు పెట్టుకో. ఈసారి కుక్కను కొట్టినట్లు కొడతారు. నువ్వు ఆ రోజు నీ మీద పోలీసు నుండి నిన్ను కాపాడారు. ఎందుకురా నీకు ఈ వయసులో నువ్వేంది పెద్ద ఛాలెంజ్లు విసురుతున్నావేంద్రా? కనుసాయికి చేస్తే పెమ్మసాని గారు ఎందుకు మాడి మసైపోతారో ఎదబా. ఎందుకురా నీకు ఆ డైలాగులు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎన్ని కాదండి, ఆయన అరెస్ట్ చేసిన ట్యాగ్ లో ఏ వీడియో క్రియేట్ చేసి పోస్ట్ కూడా చేశారు కదా, మళ్ళీ దాన్ని డిలీట్ ఎందుకు చేశాడంటారు?
ఆ? తీసుకెళ్తారు మళ్ళీ ఎత్తారు కానీ నిన్న గోరంట్ల గాడిని ఎత్తలా నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలుసా అన్నట్టు ఈయన కూడా ఎత్తారు ఇక మళ్ళీ యోగా క్లాసులు నీకు స్టార్ట్ అవుతాయి రా ఇక చూసుకో నువ్వు ఇలాగే గనక మాట్లాడి నీ ఇష్టం వచ్చిన ఇక ఏ టెక్నాలజీ వచ్చింది కదా మనం ఏం చేసినా అంటే ఏమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అంట అధికారంలోకి వస్తేనంట బ్రహ్మసాని గారిని అరెస్ట్ చేపిస్తాను అని చెప్పి ఏదో ఇక ఏ టెక్నాలజీ వాడి చూపిస్తున్నాడు నీకు సినిమా ఇంకా నీకేమి ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది అంతే నువ్వు ఇంకోసారి కనుక ఇలాగే మాట్లాడితే ఈసారి నీ బయలుపోయిద్ది ఈసారి